హలో గాయస్, నేను మీ విజయన్ మాట్లాడుతున్నాను అండ్ మీరు చూస్తున్నారు మీ అందరి ఫేవరెట్ ఛానల్ విజయ్ టాక్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ ఈగల్, యాక్టెడ్ బై రవితేజ గారు, అనుపమ్ పరమేశ్వరన్ గారు అండ్ డైరెక్టర్ బై కార్తీక్ గట్టసివెన్ని గారు. రన్ టైం వచ్చేసి 2 hours 40 minutes. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ సో మరి ఎప్పటి నుంచి ఎదురు చూసిన ఈగల్ మూవీ అయితే ఫైనలీ ఇవాళ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది. సో స్టోరీ అయితే రొటీనే, న్యూ స్టోరీ అయితే కాదు, కానీ కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్ గారు అయితే చెప్పొచ్చు. ఇంతకుముందు చాలా మూవీస్లో మనం ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ చూస్తున్నాం. సో మంచి ఎలివేషన్తో స్టార్ట్ అవుతుంది మూవీ కూడా. సో మన మాస్ట్ మహారాజా రవితేజ గారు ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. సో ఆయన యాక్షన్ బ్లాక్ ఏదైతే ఉంటుందో అదైతే గన్ షూటింగ్ ఏదైతే చేస్తారో అదైతే సూపర్. ఆ పాట ఏదైతే ఉంటుందో అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే అంతగా ఇంపాక్ట్గా ఉంటుంది అన్నమాట, మనకి అంతగా ఎంగేజింగ్గా చేయదు. ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఫ్లాట్గా కొంచెం బోర్గా వెళ్తూ ఉంటుంది అన్నమాట. నాకు అంతగా ఏమంటే మనకి అనిపించింది అన్నమాట. సో మనకి కొన్ని అర్థం కూడా అవ్వదు ఫస్ట్ హాఫ్లో, వాళ్ళు చెప్పే విధానం ఏదో ఉంటుందో వాళ్ళకి మనకు కొంచెం అర్థం చేసుకునే టైం పడుతుంది. అండ్ ఫ్రీ ఇంటర్వెల్ ముందు వరకు కూడా బాగానే అప్పుడు బాగుంటుంది అన్నమాట. అండ్ సెకండ్ హాఫ్ కొన్ని ఎమోషనల్తో ఉంటుంది, కొన్ని సీక్వెన్స్ యాక్షన్స్ బ్లాక్తో ఉంటుంది, అదైతే కొంచెం బాగుంటుంది. అండ్ ఫన్ కూడా బాగానే ఉంటుంది. అంటే కొంచెం ఫన్ అది జనరేట్ చేసి కానీ మరీ అంత ఎక్స్ట్రాగా అనిపించలేదు, అంటే పర్లేదు అనిపించింది. అండ్ ఈ మూవీకి ఈగల్ నేమ్ ఎందుకు పెట్టారని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఈగల్ అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా డేంజరస్ ఏం చేస్తామాట తను ఈగల్ ఏదైతే ఉంటుంది. సో ఈగల్ ఒకసారి టార్గెట్ చేసిందంటే దాన్ని అస్సలు తప్పదండి, అస్సలు మిస్ అవ్వదు. సో ఈ మూవీని ఆ కైండ్ ఆఫ్ రవితేజని పెట్టారంటే సో అది ఎవరైతే మూవీ చూసి వచ్చారో వాళ్ళకైతే అర్థమైపోతుంది. ఇంకెక్కువ చెప్తే ఇంకా స్పాయిలర్ అయిపోతుంది. సో అందుకని ఎక్కువ చెప్పను. రవితేజ లుక్స్ కానీ, ఆ మాసివ్ లుక్స్ కానీ, ఆ డైలాగ్స్ డెలివరీ కానీ, ఫుల్ యాక్షన్ బ్లాక్ ద మాసివ్ కైండ్ ఆఫ్ ద అది షూట్ ఉంటుంది, యాక్షన్ బ్లాక్ అయితే షార్ట్స్ ఉంటాయి, అదే కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన కానీ షూటింగ్ కానీ ఫైర్ అయితే చేస్తారు, అదైతే నిజంగా చాలా ఉంది. అలాగే ఆ నవదీప్ గారు కూడా బాగానే సపోర్టింగ్గా ఉంటారు అనిపించింది. ఎందుకంటే ఆయన అలాగే రవితేజ గారిని ఎలివేషన్ చెప్తూ ఉంటారు ఆయన బ్యాక్ సైడ్ నుంచి. అంటే ఆయన రోల్ కూడా కొంచెం బాగానే అనిపించింది. ఆయనకి ఎక్కువ సపోర్టింగ్గా ఉంటారు రవితేజ గారికి. సో రవితేజ గారు ఎప్పటివరకు ఉంటారో స్క్రీన్ పైన అయితే మనకి వచ్చే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మరి వేరే కైండ్ ఎప్పుడైతే రవితేజ మనకి కనపడకుండా వేరే వాళ్ళు కనపడతారు కదా అంటే మనకి స్క్రీన్ పైన, అప్పుడు మనకి ఏంటంటే కొంచెం మూవీ డల్ అయినట్టు, కొంచెం తగ్గినట్టు ఆ ఫీలింగ్ అయితే వస్తుంటుంది. సో బీజం కూడా బాగానే ఉందండి, డబ్జన్ అండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో సౌండ్ అయితే దద్దరిల్లిందేనండి. అండ్ ఆయనైతే విజయ్ ఎవరైతే ఈ మూవీకి ఆయన అయితే ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో మాట్లాడుతూ చెప్పారన్నమాట, ఈ కైండ్ ఆఫ్ బీజిఎం అయితే ఏదైతే ఉందో అందరికీ ఆడియన్స్ అందరికీ బాగా నచ్చేలాని చేస్తారని ఒక ఇంటర్వ్యూలోన ది ఇండియన్ ఎక్స్ప్రెస్ చెప్పారన్నమాట. అందరికీ నచ్చేలానే ఇచ్చానని చెప్పారు. సో మీ మూవీ చూసాక బాగుంటుంది అనేసి అలాగనే ఇంటర్వ్యూ చేశారన్నమాట ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఎవరైతే యాక్షన్ మూవీ లైక్ చేస్తారో, ఐ మీన్ యాక్షన్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి మూవీలో. ఎందుకంటే ఇది కంప్లీట్గా యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చండి. సో వెపన్స్ కూడా కొంచెం డిఫరెంట్ టైప్గా చూపించారు. ఆయన న్యూ టెక్నిక్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనకి టెక్నికల్గా చాలా బాగా చూపించారు అనమాట. ఆ వెపన్స్ డైలాగ్స్ ఏవో ఉంటాయో అవి కూడా చాలా బాగా అనిపించింది. అదే చెప్తాను, కొన్ని దగ్గర మనకి అర్థం కాదు, అర్థం అయ్యేలా ఉండదు, అంటే అంతగా లైక్ కూడా అవ్వదు మనకి ఇంటర్వెల్ వరకు. సో అది విషయం అండి. సో ఓవరాల్గా మూవీ గుడ్ మూవీ, బాగానే ఉంది. సో ఫస్ట్ హాఫ్ మనకి డిసప్పాయింట్ చేస్తుంది, దానివల్ల కొంచెం అక్కడ మూవీ తగ్గినట్టు అనిపించింది. సో చాలా లాగ్ అయినట్టు కొంచెం బోర్ కొట్టే ఫీలింగ్ కూడా వస్తుంటుంది. సో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే రవితేజ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన యాక్షన్ కానీ, ఆ మ్యాసివ్ లుక్స్ కానీ, ఆయన ఏదైతే యాక్షన్ బ్లాక్ ఉంటుందో అదైతే చాలా బాగా చేస్తారు. రవితేజ గారు అయితే మూవీకి అయితే 100% జస్టిఫై చేస్తారు. ఆ డైలాగ్స్తో కానీ, సో ఎవ్రీథింగ్ సూపర్. అసలు ప్రతిదీ కూడా చాలా చక్కగా చేయించారు ఆ డైరెక్టర్ గారు, చాలా బాగా సూట్ అయ్యారు. ఇలాంటి కైండ్ ఆఫ్ మనం కొన్ని మూవీస్ ముందుగా చూసాం, కానీ ఇది మూవీ కొంచెం చాలా డిఫరెంట్గా ట్రై చేయించారు డైరెక్టర్ గారు అయితే. అలాగే అనుపమ పరమేశ్వరన్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ అని ఎవరైతే ఉంటారో ఆయన కూడా చాలా బాగా అంటే చిన్న రోల్ అయినా కూడా పర్లేదు బాగానే చేశారు. ఆవిడ కూడా బాగా, నవదీప్ గారు ఉంటారు, ఆయన కూడా బాగానే చేశారు. సో ఆఫీసర్లో మధు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మూవీలో మనకు కనబడ్డారు, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. అవసరాలు శ్రీనివాస్ గారు ఉంటారు, ఆయన చిన్న క్యామియో ఉంటుంది కానీ బాగానే వర్కౌట్ అయింది, అది కూడా చాలా బాగా. సో ఈ మూవీలో చాలామంది సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయితే ఉన్నారు.
వాళ్ళ రోల్ తగ్గట్టు అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు రొటీన్ స్టోరీని తీసుకొని దాన్ని డిఫరెంట్గా ట్రై చేశారు. సో అది చెప్తాను కదా, ఫస్ట్ హాఫ్లో అయితే మనం డిసప్పాయింట్ చేశారు. అంటే ఫస్ట్ హాఫ్లో చాలా అంటే ఏంటంటే చాలా డౌన్ అయింది మూవీ, కొంచెం బోర్ కొట్టే ఫీలింగ్ అవుతుంది. అంతే ఎలివేషన్ అంటే ఏమిటంటే అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు ఫస్ట్ హాఫ్, మనకి ఎంగేజింగ్ కూడా అనిపించదు. అండ్ సెకండ్ హాఫ్లో అయితే బాగానే ఉంటుంది, ఆ యాక్షన్ బ్లాక్ కూడా బాగానే తీసుకెళ్లారు. సో ఎలివేషన్స్ ఏముంటాయి అవి కూడా చాలా బాగా తీసుకెళ్లారు. సో కామెడీ కూడా ట్రై చేశారు, కానీ అంత పర్లేదు, ట్రై చేశారు కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా కొంచెం బాగా తీసుకెళ్ళుంటే మూవీ ఇంకా బాగుండేదేమో అనిపించింది. కొన్ని మిస్ అయ్యేవి, కొన్ని అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్గా ఓకేనే అనిపించింది. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి సాంగ్స్ అయితే ఓకేగానే ఉన్నాయి. బీజిఎం అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, చాలా 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 బాగా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా దద్దరిల్లింది థియేటర్లో అయితే. మరి మీకు ఎలా అని మీకు తెలియదు, నేనే ఏ థియేటర్ అయితే చూసాను మూవీ అయితే అసలు హార్ట్ టచింగ్ అవుతుంది, అంటే ఆ బేస్కి నా హార్ట్ టచ్ అవుతుందన్నమాట, అట్లా ఉందన్నమాట. అంటే బాగా అంటే బీజిఎం కూడా బాగా డామినేట్ చేసిన, ఆ డైలాగ్స్ కంటే ఆ బీజిఎం ఎక్కువ వినిపిస్తుంది మనకి. సో బాగా డామినేట్ చేసిన బీజిఎం అనిపించింది. సో నేను ఇచ్చిన మూవీకి రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.9 out of 5. సో మూవీ ఎండ్ అయిపోతుందని అనుకొని వెళ్ళిపోకండి, ఎందుకంటే రోలింగ్ ఎడిటింగ్ సీన్స్ అండ్ పోస్ట్ ఎడిటింగ్ సీన్ అయితే వస్తూ ఉంటాయి, అలా రోల్ అవుతూనే ఉంటాయి. మీకు థియేటర్లో ఉండేలా చేస్తుంది అనమాట. అసలు అలా మీరు నడుస్తుంటూ అలా చూస్తూ ఉంటారు, చాలామంది అలాగే చేస్తున్నారు. సో అందుకే అయిపోయింది దానికి వెళ్ళిపోకుండా కొంచెం స్పెండ్ చేయండి. అండ్ పార్ట్ 2 కోసం కూడా హింట్ ఇచ్చేసారు మనకి, పార్ట్ 2 కూడా వస్తుంది. సో దట్స్ ఇట్, దిస్ ఇస్ రివ్యూ. వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వచ్చు. చాలా మంది చూస్తున్నారు, ఎవరికి కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ అలాగే నా సెకండ్ ఛానల్ కూడా ఉంది, అన్ని కూడా మీరు సపోర్ట్ చేసి విద్యు రాక్ స్టార్ బ్లాగ్స్ని అలాగే నాకు సపోర్ట్ చేస్తుండే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.